హాయ్, నేను ఒక వీడియో చూపిస్తాను ఇప్పుడు. అది చూడండి, దాని తర్వాత టాపిక్లోకి వెళ్దాం. Channa, I'm actually getting confused. Should we select you or not? For the very simple reason because I find that you're a jumping jack. You went to corporate, then you said, no, I want to resign. You went to taxation, now you say, I want to resign again. I want to become an IPS, foreign service, and IS. Suppose if we give you police service this time, and this is not in your first two, so will you resign again? ఆల్ రైట్, చూశారు కదా వీడియో. ఏమనిపించింది మీకు? నేను మాట్లాడుతున్నది ఇంటర్వ్యూ చేసిన ఆయన గురించి కాదు, ఇంటర్వ్యూకి వచ్చిన ఆ క్యాండిడేట్ గురించి మాట్లాడుతున్నాను. మనం గనక ఆ క్యాండిడేట్ని అబ్జర్వ్ చేస్తే ఒకటి క్లియర్గా తెలుస్తుంది మనకి. ఆమె చాలా కన్ఫ్యూజన్లోనూ ఉన్నట్టుగాను లేదా కాన్ఫిడెన్స్ లేనట్టుగాను అనిపిస్తుంది. ఆయన మెన్షన్ చేస్తున్నది కూడా అదే. ఎందుకంటే అప్పటికే ఆమె 3-4 కరియర్స్ చేంజ్ అయిన తర్వాత ఆ ఇంటర్వ్యూకి వచ్చారు. దీనికి కారణం ఏమై ఉండొచ్చు అనుకుంటున్నారు తల్లిదండ్రులుగా మీరు? దీనికి కారణం ఒకటే, ఆమె ఇంటెలిజెంట్ అయి ఉండొచ్చు, కానీ రైట్ కరియర్స్ చూస్ చేసుకోవటం వల్ల మాత్రం ఖచ్చితంగా ఆమె ఇంటెలిజెంట్ కాదనేది ఈ వీడియోలో ఆమెను చూస్తే అర్థమవుతుంది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే, చాలా కేసెస్లో స్టూడెంట్స్ 8th నుంచి 12th గ్రేడ్లో ఉన్నప్పుడు తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల కెరియర్ని చూస్ చేసుకునే ప్రాసెస్లో రైట్ చాయిసెస్ ఎలా చూస్ చేసుకోవాలనేది తెలుసుకోకపోవటం. దీనికి ఉదాహరణగానే ఇండియాలో 78% ఆఫ్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ ప్రతి 3 నుంచి 9 నెలలకు వాళ్ళు జాబ్స్ చేంజ్ అవుతూ ఉన్నారు. ఇది స్టాట్స్ నేను చెప్తున్నది. అలాగే 90% ఆఫ్ స్టూడెంట్స్ గ్రాడ్యుయేషన్స్ అయిపోయిన తరువాత వాళ్ళ కెరియర్స్ చేంజ్ అవుతున్నారు. దీనంతటికీ కారణం ఒకటే, వాళ్ళు సరైన సమయంలో వాళ్ళ రైట్ కెరియర్ చాయిసెస్ ఎలా ఎంచుకోవాలో తెలుసుకోకుండా వాళ్ళ కెరియర్స్ని ఎంచుకోవడం వలన. సో పేరెంట్స్, మీ పిల్లలకు గనక ఇలాంటి ఒక ఎంబ్రాసింగ్ సిచ్యువేషన్ వాళ్ళ ఫ్యూచర్లో రాకుండా ఉండాలంటే ఇప్పుడే మీరు సరైన ఎక్స్పర్ట్ని కన్సల్ట్ చేయండి. మీకు సరైన గైడెన్స్ కావాలంటే బయోలో ఉన్న లింక్ని క్లిక్ చేయండి, లేదా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి డయల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.